టు వన్ టీవీ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు షురు. పెద్ద ఎత్తున రంగులతో హోలీ ఆడిన జనం. హోలీ పండుగ ఎఫెక్ట్. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు. సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి రానున్న పవన్ కళ్యాణ్. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 సెమీస్లో ఆసీస్పై భారత్ ఘన విజయం. హైదరాబాద్ నగరంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. హోలీ పండుగ సందర్భంగా యువతి యువకులు రంగులతో ముంచెత్తారు. యువతి యువకులు రంగులు జల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. యువత బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. యువత రంగులు జల్లుకుని హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. విద్యార్థులు రంగులు జల్లుకుని ఆనందంగా వేడుకలను ఆస్వాదించారు. హోలీ సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. రోడ్లపై గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులపై రంగులు చల్లిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. హోలీ పండుగ సందర్భంగా యువతి యువకులు రంగులతో ఒకరినొకరు ఆనందోత్సాహాలతో ముంచెత్తుకున్నారు. యువతి యువకులు రంగులు చల్లుకుంటూ సంబరంగా వేడుకలు చేసుకున్నారు. యువత బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగి తేలిపోయారు. రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విద్యార్థులు రంగులు చల్లుకొని ఆనందంగా వేడుకలను ఆస్వాదించారు. హోలీ సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. రోడ్లపై గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులపై రంగులు చల్లొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హోలీ పండుగ కావడం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం సెలవు ఉండడంతో ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. రాత్రి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుని ఈరోజు ఉదయం దర్శనం కోసం బారులు తీరారు. మొత్తం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకి శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనున్నట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారిని 51,148 మంది భక్తులు దర్శించుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా భక్తులందరూ కూడా పుణ్యతీర్థాలకి వెళ్తూ ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తజనం పోటెత్తారు. దీంతో మొత్తం 31 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి ఉన్నాయి. 18 గంటల సేపు వేచి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎదురు చూస్తున్నారు. ఇంత రద్దీలో కూడా టీటీడీ తగు ఏర్పాట్లు చేసింది. భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలు కూడా కలగజేస్తోంది. హోలీ పండుగ రోజున భారతీయులందరికీ సీనియర్ క్రికెటర్లందరిలో ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మాస్టర్స్పై ఇండియా మాస్టర్స్ ఘన విజయం సాధించింది. 94 పరుగుల తేడాతో ఆసీస్ని మట్టి కర్పించింది. ఫైనల్కి దూసుకెళ్లింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ T20 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మాస్టర్స్పై ఇండియన్ మాస్టర్స్ ఘన విజయం సాధించింది. 94 భారీ తేడాతో ఆసీస్ను మట్టి కరిపించి ఫైనల్స్కి దూసుకెళ్లింది. ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఏస్ క్రికెటర్ యువరాజ్ సింగ్ 30 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ ఏకంగా 7 సిక్సర్లు, ఒక 4 నమోదయ్యాయి. యువరాజ్కి తోడుగా కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కూడా 42 పరుగులు చేశాడు. అలాగే స్టూవర్ట్ బిన్నీ 36 పరుగులతోటి బ్యాటింగ్లో అదరగొట్టాడు. ఇక 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కంగారు మాస్టర్స్ కేవలం 126 పరుగులకే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా మాస్టర్స్ బ్యాటర్లో షాన్ మార్క్ 21 పరుగులు, బెన్ డాంక్ 21 పరుగులు, నాథన్ రియర్టన్ 21 పరుగులు చేయగా టోర్నీలో వరుస శతకాలతో రెచ్చిపోయిన ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ కేవలం 5 పరుగులే చేసి నిరాశపరచడం జరిగింది. దీంతో ఇండియా మాస్టర్స్ 94 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో నదీం 4 వికెట్లు తీసుకోగా ఇర్ఫాన్ పఠాన్, వినయ్ కుమార్ చెరో 2 వికెట్లు పంచుకున్నారు. మొత్తానికి హోలీ పండుగ రోజున భారత్ మాస్టర్స్ ఇండియా వాళ్ళందరికీ కూడా చక్కటి హ్యాపీ న్యూస్ అందించింది. ఫైనల్లోకి దూసుకెళ్లింది.
అగ్రాజ్య అమెరికాలో మరొక దారుణం చోటు చేసుకుంది. డెన్వర్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులు విమానాన్ని ఖాళీ చేయించారు. గేట్ C-38 వద్ద ఆపి ఉంచిన విమానంలో మంటలు మొదలయ్యాయి. టార్మాక్ పైన దట్టమైన నల్లటి పొగ పెరిగిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అలాగే ఈ మంటల సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది హుటాహుటిన విమానం వద్దకు చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు విమాన సిబ్బందిలో ఎవరికీ కూడా ఎటువంటి గాయాలు కాలేదని విమానాశ్రయ అధికారులు తెలియజేశారు. గేట్ C-38 వద్ద ఆపి ఉంచినటువంటి ఎయిర్లైన్స్ విమానంలో టార్మాక్ పైన దట్టమైన పొగను గమనించినటువంటి విమానాశ్రయ అధికారులు హుటాహుటిన సిబ్బందికి తెలియజేయడంతో వారు అక్కడికి వెళ్లి ఇమీడియట్గా మంటల్ని క్లియర్ చేయడం జరిగింది. లోపల ఉన్నటువంటి ప్రయాణికుల్ని విమాన సిబ్బందిని కూడా బయటికి తీసుకొచ్చారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిసింది. దీని మీద ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అనే దానికి ఎవరి దగ్గర ప్రస్తుతానికైతే సమాధానం లేదు. ఇంకా విచారణ అయితే కొనసాగుతోంది. మొత్తానికి భారీ ప్రమాదమే తప్పింది అని చెప్పి అధికారులు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి కొత్త కార్డు పంపిణీ ఉండొచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి బీపీఎల్ కార్డులు, ఎగువన ఉన్న వారికి ఏపీఎల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని, అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి తేల్చి చెప్పారు. ఇప్పటికే పింక్ కార్డులు ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డులు, తెల్ల కార్డులు ఉన్న వారికి ట్రై కలర్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో రేషన్ కార్డు రావాల్సినటువంటి ఆశావాహులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్లో నిర్మాణ పనుల వద్ద కొత్తగా పోలీస్ అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. రెడ్డి కంచేరు గ్రామంలో నిర్మించిన పోలీస్ అవుట్ పోస్ట్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. భోగాపురం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వర్కర్లు, స్థానిక ప్రజల మధ్య విభేదాలు తలెత్తకుండా ప్రజలకు పోలీస్ సేవలు అందుబాటులో ఉండే విధంగా రెడ్డి కంచేరు గ్రామంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ రామరాజు, సిడిఓ ఎం కోటేశ్వరరావు, విజయనగరం డిఎస్పీఎం శ్రీనివాసరావు, భోగాపురం సిఐ ఎన్వి ప్రభాకర్ రావు, ఎస్టీసీఐ ఏవి లీలారావు, ఎస్ఐ పాపారావు, స్థానిక ప్రజలు, జీఎంఆర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ అవుట్ పోస్ట్ కి ఎల్ఎన్టీ జీఎంఆర్ వచ్చిన వెహికల్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. మా సిబ్బంది ఇక్కడ ఎప్పటికప్పుడు వాచ్ లో ఉంచుతూ లోకల్లో శాంతి పద్ధతులకి భంగం వాటిల్లకుండా ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవుట్ పోస్ట్ లో సిబ్బంది మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు. ఈ ప్రాంతీయ ప్రజలు ఏదైనా వాళ్ళకి సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కి వచ్చే టైం లేనప్పుడు ఇక్కడ అవుట్ పోస్ట్ కి సంప్రదించి కూడా వాళ్ళ సమస్యల్ని ఎస్పీ గారు, జీఎంఆర్ కోటేశ్వరరావు గారికి, డిఎస్పీ విజయనగరం, ఎస్హెచ్ఓ భోగాపురం అండ్ అందరికీ నమస్కారం. ఎంతమందికి తెలుగు అర్థం అవుతుంది ఇక్కడ? ఈరోజు ఈ మన రెడ్డి కంచేరు విలేజ్లో ఈ అవుట్ పోస్ట్, పోలీస్ అవుట్ పోస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ విలేజ్కి పక్కన కొత్త ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. దానివల్ల చాలామంది బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ పని చేస్తున్నారు. వాళ్ళు పని చేసే వాళ్ళు తరచుగా ఈ గ్రామానికి వస్తూ ఉంటారు. సో చాలా ఎక్కువ మంది ఒకే టైంలోకి రావడము, తర్వాత ఇక్కడ ఏమీ గొడవలు జరగకూడదని ఉద్దేశంతో ఇక్కడ ఏమీ లోకల్ పాపులేషన్కి, లోకల్ గ్రామవాసులకి ఏమీ ప్రాబ్లమ్స్ రాకూడదని, ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళ మధ్య అండ్ వాళ్ళ మధ్య ఇటువంటి ఘర్షణలు జరగకూడదని ఉద్దేశంతో ఈ చెక్ పోస్ట్, ఈ అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. అవుట్ పోస్ట్తో పాటు ఒక వెహికల్ కూడా పెట్టడం జరిగింది. అవుట్ పోస్ట్లో రావడం చాలా దాంతో అందరికీ మేలు జరుగుతుంది. కానీ ఈ కన్స్ట్రక్షన్ టైంలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికోసము ఎట్లాంటి ప్రాబ్లం ఎవరికి కూడా రాకూడదు, బయట నుంచి వచ్చే వాళ్ళకి రాకూడదు, గ్రామం వాళ్ళకి రాకూడదు అనే ఉద్దేశంతో ఇది అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో జిఎంఆర్ వాళ్ళకి, ఎల్ఎన్టీ వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ అవుట్ పోస్ట్ పెట్టడం. జనసేన ఆవిర్భావ సభకు కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం ముస్తాబైంది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం ముస్తాబైంది జనసేన ఆవిర్భావ సభ కోసం. చిత్రాడ గ్రామంలో జాతీయ రహదారి పక్కనే 50 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు లక్షల సంఖ్యలో తరలివచ్చేలా ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. వేదికపై అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటుగా 250 మంది వరకు ఆసీనులయ్యేలా వేదికని సిద్ధం చేశారు. 50 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబయింది మొత్తం ఆవిర్భావ సభ కోసం. జనసేన శ్రేణిలో ఉత్సాహపూరిత వాతావరణం కూడా ఏర్పడింది. అధికారంలో 100% స్ట్రైక్ రేట్తో రావడంతో ఈ సభ చాలా ప్రత్యేకంగా నిలవబోతోంది. లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకోవడం జరిగింది. పార్కింగ్ విషయంలో కూడా తగినటువంటి ఏర్పాట్లు స్పష్టంగా చేశారు. దీనికి సంబంధించి మొత్తం అనేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన అధినేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రత్యేకంగా పక్కనే ఉండి మొత్తం అన్ని కూడా చూసుకుంటున్నారు. సాయంత్రం 4 గంటలకి పవన్ కళ్యాణ్ వేదిక వద్దకు వెళ్లేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. 3 గంటల నుంచే ఆవిర్భావ సభ జరుగుతుంది అని కూడా చెప్తున్నారు.
రావు సూర్యారావు, బహదూర్ మహారాజ్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేర్లను 3 ద్వారాలకు పెట్టారు. తెలుగు సంస్కృతి చరిత్ర అద్దం పట్టేలా సభ నిర్వహిస్తామని ఇప్పటికే జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆరంభం నుంచి ఎన్నో అవమానాలు భరిస్తూ నిజాయితీతో ప్రయాణం చేశాం. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందినందున జయకేతనం పేరుతో సభ నిర్వహిస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఇక్కడ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. జనసేన భవిష్యత్తులో వ్యవహరించాల్సిన తీరుతెన్నులను సభలో చర్చిస్తామని స్పష్టం చేశారు. లక్షల సంఖ్యలో తరలివచ్చే ఈ జనసేన ఆవిర్భావ సభకు 1500కు పైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. జనసేన జయకేతన సభ రాష్ట్ర చరిత్రలో మరో మైలురాయిగా నిలిచిపోతుందని జన సైనికులు అంటున్నారు. తిరుపతిలోని అలిపిరి గరుడ కూడలి వద్ద ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పిఠాపురం బయలుదేరారు. 11 సంవత్సరాల పాటు ప్రజల పక్షాన అనేక పోరాటాలను చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూటమి నేతృత్వంలో అధికారంలోకి వచ్చామన్నారు. అధికారంలోకి వచ్చాక జనసేన పార్టీ మొదటి ఆవిర్భావ సభ నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో జరగనున్నట్లు జన సైనికులు తెలిపారు. స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు, ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పలు మార్గాల్లో చర్యలు తీసుకున్నారు. 6 చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, 4 చోట్ల భోజన వసతులు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, 7 చోట్ల వైద్య శిబిరాలు, 14 అంబులెన్స్లు సిద్ధం చేశారు. మొత్తం 1500 మంది నుంచి 1700 మంది పోలీసులకు సాయంగా 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రతా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 70 చోట్ల సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. జనసేన సభ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది. తొలుత తెలుగు భాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా షెడ్యూల్ రూపొందించారు. చివరిలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ప్రగతి పథం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి వివరిస్తారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి మంగళగిరి నుంచి 3 గంటల 45 నిమిషాలకి చిత్రాడలో ప్రాంగణానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. సభ ముగిశాక రోడ్డు మార్గంలో వెళ్లి కాకినాడలోని జేఎన్టీయూ అతిథి గృహంలో రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కాకినాడలోని పోలీస్ కవాతు మైదానం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటల 15 నిమిషాలకి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళ్లబోతున్నారు. అధికార కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యాక నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా నెగ్గిన పిఠాపురం నియోజకవర్గం సభకు ఆతిథ్యం ఇస్తూ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చిత్రాడలోని ఎస్బీ సిటీ వెంచర్లో భారీ ఎల్ఈడి తెరతో వేదిక ఏర్పాటు చేశారు. విఐపీలు, వీర మహిళలు, జన సైనికులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం వేరువేరు గ్యాలరీలు, హైవే పక్కన 8 చోట్ల ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా అత్తోట గ్రామ ఆదర్శ రైతు ఎర్రు బాపయ్య జనసేన పార్టీపై తన అభిమానం చాటుకున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ లోగోను తన జనుము తోటలో ఆవిష్కరించారు. జనుమునారు సింహం ఆకారంలో పెంచి చుట్టూ ఉప ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించిన తీరును తీర్చిదిద్దారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.